జ్ఞానులారా, మీరు ఈ దేశానికి వచ్చిన సంగతి మేము విని ఉన్నాము. కాస్త వివరముగా చెప్పుము. మహారాజా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున నక్షత్రమును చూచి బయలుదేరి వచ్చాం. యూదుల రాజుగా పుట్టినవాడు సామాన్యుడు కాడు, సర్వలోకానికి రాజై ఉన్నాడు. అవురా, యూదుల రాజుగా నేను ఉండగా మరి ఒక రాజు పుట్టునా, మరియు ఆయన లోకమును ఏలునా. మహామంత్రి, మన ఆస్థాన పండితుని పిలిపించము. అతను ఎక్కడ పుట్టినాడో తెలుసుకోను. చిత్తం మహాప్రభువు. ఎవరక్కడ? మన ఆస్థాన పండితుని పిలిపించము. చిత్తం ప్రభు. రాజు చిరంజీవి అవునుగాక. యూదుల రాజుగాని ఒక రాజు పుట్టినట్టు కదా, ఆయన విషయం చెప్పుము. నా గ్రంథంలో పరీక్షించి వివరంగా చెప్తాను ప్రభు. యూదులకు రాజుగా పుట్టబోవాడు యోధా దేశపు బెత్లెహేములో పుట్టినని ప్రవక్త ద్వారా ప్రచురించబడింది. యోధా దేశపు బెత్లెహేమ, నువ్వు యోధా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. మహాజ్ఞానులారా, మీరు వెళ్ళి, మీ రాక మాకు ఎంతో మేలు. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకొని రండి. మరియు నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. మనము మరలా కలుసుకుందాము. చిత్తం మహాప్రభు. శనివా ఎక్కువ పెడతాం, నాలుగు ఉంటాయంట్రా బాబు. ఒకటేంట్రా, రెండేంట్రా, నీకెందుకు అవుతాను ఎంత తాత? గొర్రెలు బాగా కట్టేంట్రో ఎక్కడికన్నా వెళ్ళిపోతాయేమో. కట్టేసాం. అరే, చలి బాగా వేస్తుంది, నేను అలా పాట పాడే చెప్తానే. జాగ్రత్తలో పులో పుట్రాలో ఉంటాయి. తాత, ఈ పూలు అంటే ఏంటో తెలుసు కానీ పుట్ర అంటే ఏంటి తాత? 2 కళ్ళు, 2 చెవులు, 2 కొమ్ములు, 2 చేతులు, 2 కళ్ళు. సరే తాత. తాత, ఇక్కడ పూలో పుట్రాయి కాదు తాత, ఏకని దెయ్యం తాత. దెయ్యం. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోయే శుభవార్తమానము. దావీదు పట్టణంలోని రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే నిజమైన యేసుక్రీస్తు. ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తిగుడులతో చుట్టుబడినట మీరు చూచెదరు. ఎరా, ఆ దేవతలు చెప్పింది మీరు ఎవరన్నారా? అన్నాంరా. ఏం చెప్పింది? మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడంట్రా. సరే పండ్రా, వెళ్ళి చూద్దాం. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న. పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, పశువుల పాకాలో మరియమ్మ గర్భాన, ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న, పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న.
మన కోసం పుట్టి ఉన్న రక్షకుడు ఇతనేనట్రా, రండిరా మోకరించి ప్రార్థన చేద్దాం. నేను తెచ్చిన బంగారమును తీసుకొని నన్ను ఆశీర్వదించండి. రాజులకు రాజా, నేను తెచ్చిన బోలమును తీసుకొని నన్ను ఆశీర్వదించండి. మహాప్రభు, నేను తెచ్చిన ఈ స్వచ్ఛమైన సాంబ్రాణిని తీసుకొని నన్ను ఆశీర్వదించండి. సరి గట్టిగా చప్పట్లు కొడుతూ పిల్లలు ప్రదర్శించినటువంటి స్కిట్ని బట్టి వాళ్ళని అభినందిద్దాం. నిజంగా ఇంచుమించుగా ఒక నెల రోజులు బట్టి వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి